ఏమైంది? ఏమైందో తెలియటలేదయ్యా, కింద పడి కిలకిలా కొట్టుకుంటున్నాను. అలాగా, ఇదిగా ఆ స్ట్రెచ్చర్ తీసుకురానే, అందులో పడుకుని పెట్టే. చూడండి, చాలా క్రిటికల్ కండిషన్. ఆపరేషన్ కి 40,000 అవుతుంది. మీరు వెంటనే వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి, అది కూడా అక్కడ కౌంటర్ ఉంది కదా, అక్కడ కట్టేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నేను పేదవాళ్ళమయ్యా, అంత డబ్బు తీసుకురాబట్టి తీసుకురాను. మీరే ఏదో చేసి నా బిడ్డని కాపాడండి. అదంతా నాకు తెలియదయ్యా, ముందు డబ్బు తీసుకొచ్చి కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. దయచేసి కాపాడండి. మీకు చేతులు ఎత్తి మీద పెడతాను. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నారు. అర్థం చేసుకోరండి, డబ్బు కట్టండి. పెద్ద మనసు చేసుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. లేకపోతే అవన్నీ ఇక్కడ కుదరవు, తీసుకెళ్ళండి. అలా అనకండి అయ్యా, మీరు బాగుంటారయ్యా. దయచేసి నా బిడ్డని కాపాడండి అయ్యా. మీరు తప్ప మాకు దిక్కులేరయ్యా. మీ కాళ్ళు పట్టుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. మిమ్మల్ని అడుక్కుంటున్నాను, నా బిడ్డని కాపాడండి. ఆపండి. డబ్బు కడితేనే ట్రీట్మెంటా? అది కాదు డాక్టర్, పేషెంట్ కండిషన్. నాకు తెలుసు డాక్టర్, 40,000 అవుతుంది. ఇతని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నన్నేం చేయమంటారు? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఏమైనా అయితే డబ్బులు నేను కడతా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఇలా చూడండమ్మా, ప్రాణం విలువేంటో నాకు బాగా తెలుసు. మీ బాబుని నేను కాపాడుతాను. అయ్యో, మీరు పెద్దవాళ్ళు, నా కాళ్ళు పట్టుకోకూడదు. మీ బాబుకి ఏం కాదు. సిస్టర్, ఎంత బాగా వాయిస్తున్నాడో చూడవే. చాలా బాగా వాయిస్తున్నాడు, సూపర్. అవును. ఏంట్రా ఆఫ్ చేసా? ఇప్పుడే పోలీస్ జీప్ సైరన్ మోగింది, నీకు వినపడలేదా? మనం ఏమైనా దొంగతనం చేసామా, మర్డర్లు చేసామా? ఇలాగా మనం పబ్లిక్ లో పాడకూడదు. పాడితే పబ్లిక్ న్యూసెన్స్ లోపల వేస్తారు. మంచి పోలీసులు అనుకో మనం వదిలేస్తారు, చెత్త పోలీసులు అనుకో లోపలేసి కుమ్మేస్తారు. అవునరా, నువ్వు చెప్పింది నిజమేరా? ఓ నా ప్రియమైన శ్రోతలారా, ఇంతటితో నా కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. నాకు రవీంద్ర భారతిలో అర్జెంట్ గా ఏఎం ప్రోగ్రామ్ ఉంది. ఏఎం ప్రోగ్రామ్ కాదండి, సీఎం ప్రోగ్రామ్ అని చెప్పబోయారు. సీఎం ప్రోగ్రామ్ ఉంది, అర్జెంట్ గా నేను వెళ్ళాలి. మరి నేను వెళ్ళిరానా? ఏదేమైనా మీరు మధ్యలో ఆపేయడం చాలా తప్పు. అన్నప్పుడు ఫుల్ గానే వేస్తారు. అదే ఫుల్ గానే వాయిస్తారు అని నేను చెప్పబోయాను. ఈ రోజు పరిస్థితి బాగాలేదు, మీరు మరోసారి రండి, అప్పుడు ఫుల్ గా వాయిస్తారు. ఈరోజు సభకి సెలవు. ఇక మనం కట్టి మళ్ళీ నేను పిలిచినప్పుడు రా. వెళ్దామరా? పద పద పద, తొందరగా వెళ్దాం పద. హాయ్ శివానంద్. హాయ్. మీ కాబోయే వాళ్ళు వస్తున్నారు. నాకు కాబోయే వాళ్ళ? ఎవరు? అప్పుడే మర్చిపోయా, మనం బెంగళూరులో ఉన్నప్పుడు మనతో పాటు కాలేజీలో చదువుకుని చూడు చందన అనే అమ్మాయి. అప్పుడే మర్చిపోయావంటరా? ఏంటో నువ్వు మాట్లాడేది? మనతో పాటు చదువుకుంది చందన అమ్మాయా? అవును, తను ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుందిరా. ఎస్, నా లైఫ్ సక్సెస్. నడు ముగ్గువ దానమై ఉంటానే చిన్నదాన, అందాల చెంపన చెవిదిద్దులుగా ఉండిపోనా పిల్లదాన.
ముద్దొచ్చి ముక్కుకు ముక్కర నేనై ముద్దుగా ఉంటానే. నీ సరికొత్త మాటలు నన్ను మొత్తలోకి ముంచేశాయి ఓ మన్మథా. నీ ప్రేమ పాటలు నన్ను మాయ చేసి లవ్లోకి లాగిన ఓ సుందరా. నీ సిరి మగసిరి నన్నెంతగానో నా మనసుకు ఛాయరా. నీ నాజుకు నడుముకు వడ్డానమై ఉంటానే చిన్నదానా. నీ అందాలు చెంపన చెవిదిద్దులుగా ఉండిపోనా పిల్లదానా. నైసైన గడలో హారంగా ఉంటానే. నీకు అందాలు తెస్తానే. నీ నాజుకు నడుముకు వడ్డానమై ఉంటానే చిన్నదానా. నీ అందాలు చంపన చెవిదిద్దులుగా ఉండిపోన పిల్లదానా. నాజుకు నడుముకు వడ్డానమై ఉంటానే చిన్నదానా. అందాల చంపన చెవిదిద్దులుగా ఉండిపోనా పిల్లదానా. సార్ రానంటాడు సార్ వీడు. ఏంట్రా ఇంజనీర్, ఏంట్రా నేను చెప్పేదేది నీ బుర్ర ఎక్కట్లేదా? ఎందుకు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు? ఎంత వయసు వచ్చినా నీ బాడీలో పౌరుషం తగ్గలేదురా. ఈ పవరేరా నాకు నచ్చింది. వీడు మన ప్రాజెక్టుకి పనికి రాకపోయినా వీడి బాడీలో ప్రతి పార్ట్ మనకు పనికొస్తుందిరా. ప్యాక్ చేయండి రా. ఓకే బాస్. కేరళ సెక్యూరిటీనా? హౌ ఆర్ యు? మీకేంటయ్యా బానే ఉన్నారు. ఎందుకంటే సెక్యూరిటీలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. నా ప్రాణ స్నేహితుడైన కేరళ హోమ్ మినిస్టర్కే సెక్యూరిటీ ఇవ్వలేని మీరు నాకేం చేస్తారా? ఈ శవాలను ఏం చేయాలో తెలుసుగా? రంగు చీర కట్టుకున్నది ఇట్లంటూ మషాల దంచుతున్నది ఓలమ్మో. ఒళ్ళు చూపేస్తాయి, చూపేస్తాయి